పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు సత్యమ్మ. సత్యమ్మ. కుట్బుల్లాపూర్లో ఉంటావు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాడే? నేనా పుట్టి నుంచి ఉంటున్నా. పెద్దమ్మ ఏం లేదు, ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అంటే మనకి నాలాలు కానీ వాటర్ కానీ సరిగ్గా లేకపోతే చూసే రోడ్లు కానీ. మరి ఏంటి మరి గతంలో కేసీఆర్ తెలుసుగా నీకు? ఆయన 10 ఏళ్ళు చేసిండే మన తెలంగాణ వచ్చినాక. ఇప్పుడు ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు ఎవడో షేగుడు తోడు వచ్చిండట. ఎవరైనా ఆయన పేరు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆయన చాపూర్ మొత్తానికి అయితే నీకు వచ్చిర్రు. మరి గతంలో కారు పార్టీ అంటే కేసీఆర్ పార్టీ ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏ గుర్తు బాగాలేదు బిడ్డ, ఆ గుర్తు బాగాలేదు, ఈ గుర్తు బాగాలేదు. మాకు మా బీదోళ్ళకు ఏమి సాయం చేస్తలేరు. మా ఇండ్లు గూలగొట్టి మనం బజార్లు వేస్తురు, మనల్ని రోడ్డు మీద వండబెడుతురు. మాకు తింటాం గతి లేదు. ఈ అవతారం ఎత్తాలంటే కాలు చేతులు ఇరిగిన వాళ్ళము మేము ఏడ వండాలి. మాకు ఆదిరు వేయింది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇల్లు రాలే బిడ్డ, రాలే. అప్పుడు కూడా రాలేదు. ఇంద్రమ్మ పెట్టినప్పుడు కూడా రాలే. అప్పుడు రాలే, ఇప్పుడు రాలే. డబుల్ బెడ్రూమ్ రాలే, ఇందిరమ్మ ఇల్లు ఇది ఇప్పుడు కూడా రాలేదు, అప్పుడు రాలేదు, వెనుక నుంచి రాలేదు. ఇప్పుడైనా అవధం అడతలేను, నాకు చెప్పాలని అవధం ఏం లేదు. వాళ్ళ మీద ఉన్నాడు చెప్తున్నా. మరి ఈ ప్రభుత్వంలో కరెంటు 200 యూనిట్లు ఇస్తున్నాడా? కరెంటు సంగతి ఇంట్లో తెలుసు బిడ్డ. ఆయనకు కిరాయి కడతారు, కిరాయిలో పోతుంది అంతే. సొంత ఇల్లు లేదు. సన్న బియ్యమా పోయిన నెలలు ఇచ్చిండు, మళ్ళీ మొన్న 3 నెలలు ఇచ్చిండు, అడవి ఉన్నాయి అంతే. తింటున్నాం బిడ్డ, తింటున్నాం. పింఛని కూడా అవి కండ్లు దించుకోరు, అవి దించుకోరు, ఇస్తారు. అవి 3 నెలలు 3 నెలలు పోకుంటే 3 నెలలు కట్ అవుతున్నాయి. 3 నెలలు కూడా కట్ అవుతున్నాయి. కేసీఆర్ వేస్తలేడో నా మధ్యలో ఉన్న వాళ్ళు తింటారు, మాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏ రేటు? ఈ నెల కాదు, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే. మల్లుడు చచ్చిపోతే నేను 3 నెలలు వనవాసం తీసిన, అప్పుడు 3 నెలలు ఇయ్యలేదు. అందులో బ్యాంకులో పోతే లేవు అన్నాడు, తీసుకోపోయిండు అన్న. మళ్ళీ ఒకసారి 3 నెలలు పోయినాయి, అట్లా పోయినాయి. నేను అసలు టైంలో నేను ఏం చేయాలి బిడ్డ? బతకాలనా సావాలా? ఈ భుజం ఎరిగింది, 2 రాడ్లు బిడ్డ. ఇగో ఈడికైనా 1 రాడు, ఈడికైనా 2 రాడ్లు. యాక్సిడెంట్ కాదు, ఈడ ఆగవతలకి అప్పుడు పింఛన్లు ఇచ్చిర్రు చూడు, ఆడ మీద పడ్డరు. ఆ మీద పడితే కాలు ఎరిగింది. నేనేమంటానంటే మీకు రోడ్లు నీళ్లు అన్ని బాగున్నాయా? నీళ్లు రోడ్లు బాగాలేదు ఆయన, రోడ్లు బాగలేవు, మా ఊరు బాగలేదు. ఈయనకేం చేసిండు? ఏం చేయలేదు. మాదిగలకి ఏం చేయలేదు. నాకు కొడుకోసం ఉంటాడు, మన్మడాసం ఉంటాడు నీలిక. నువ్వేమని అనుకో, నేను వచ్చి కలదా ఇచ్చిన ఆయన, నేనేమన్నా అనుకో. అది కాదు సరే, ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు కదా, బస్సు ఫ్రీ ఇస్తాడా? ఆయన ఏం చేసిండు? రోడ్ కట్ చేసి నువ్వు పైసలు ఎన్ని ఇచ్చినవో మాకు తెలియదు, నువ్వు ఎంత చేసినవో మాకు తెలియదు. మా జాగా మేము కొనుక్కొని కట్టుకున్నాం, పైసకు జమ చేసి. మా పైసకు జమ చేసింది పరంపో కిందకి ఎట్లా వేసినావు నువ్వు పరంపో కింద వేసి నువ్వు ఎట్లా జాగా కట్ చేస్తావు? ఓకే, అంటే అది రోడ్డు వైండింగ్ లో ఉంటుంది కానీ నేను అనేది ఏంటంటే, సరే నీకు కాదంటలేదు, నీకు బాధ ఉన్నది. మరి నేను అనేది ఏంటంటే కేసీఆర్ పరిపాలన బాగా అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగా? ఒక కారు చూస్తే కేసీఆర్ అడ్డం దొడ్డము 2000 పెంచాను. ఒక మాట చెప్తున్నా బిడ్డ, ఆయన నా కొడుకు లెక్క. 2000 ముసలోళ్ళు తింటారో తాగుతారో సుఖపడతారో అని ఆయన 4000 చేస్తానండి, వస్తుందా? వస్తలేదు. మరి మీకు 2500 ఇస్తానన్నాడు మహిళలకి, వస్తున్నాయి? ఏమీ లేవు ఊళ్ళో, ఏమీ లేదు. మరి ఇప్పుడు నేనేమన్నానంటే, మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా,
మరి ఎవరు గెలుస్తారు ఇప్పుడు? ఎవరు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ. ఎవరు గెలుస్తారు? ఎవరు మా ఈ ఊరు బాగా చేస్తే వాళ్ళకేస్తాం అంతే. అంతే. అప్పటిదాకా మాది ఇండ్లు పాడబడబడుతూ వాళ్ళకే, మా ఊరు బాగా లేపితే మేము వేస్తాం, లేకుంటే ఎవరికి బాగా చేస్తే లేకుంటే లేకుంటే లేదు.